त्वरिजमा शन्न इन्द्रो बृहस्पति शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारम् अवतु माम् अवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం సత్యాన్వేషణ దయానంద సరస్వతి ఇల్లు విడిచి తాను చేసినటువంటి సత్యాన్వేషణం ఒక గ్రంథ రూపంలో మన ముందు పెట్టారు. దయానంద సరస్వతి ఏ రకంగా సత్యాన్వేషణ చేశాడు, సత్యమును అసత్యమును ఏ రకంగా గ్రహించాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సత్యార్థ ప్రకాశం కనిపించేది తక్కువే, కానీ తెలియపరిచేది చాలా లోతైనటువంటి అంతరార్థాన్ని. అక్కడ ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించడం ఈ సత్యార్థ ప్రకాశం యొక్క ఉద్దేశం ఆత్మను సంస్కరించడం మాత్రమే. ఆత్మను సంస్కరించడం మాత్రమే. అన్నము వండేటప్పుడు బియ్యంలో రాళ్ళేరి మెరిగలు వడ్ల గింజలను ఏరేసి కేవలం బియ్యమును మాత్రమే శుద్ధం చేయడం జరుగుతుందో ఆ విధంగా ఆత్మను ప్రక్షాళితం చేయడం, సంస్కరించడం ఈ సత్యార్థ ప్రకాశం యొక్క ఉద్దేశం. ఎన్నెన్నో జన్మలతోటి తిరిగి తిరిగి వస్తున్నటువంటి ఆ జీవాత్మ మనము బయలుదేరిన చోట నుంచి గమ్యం చేరే వరకు ఎన్నెన్నో దారులు తిరుగుతూ వస్తుంటాం. ఎంతో దుమ్ము ధూళి మన కాళ్ళతోటి మన శరీరం మీద పడి మనతో పాటు ఇంటికి వస్తుంది. కాళ్ళ దానిని కడుక్కొని లోపలికి వస్తుంటాం, వస్త్రాలు మార్చుకుంటాం, ఇంకా శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ యథావిధిగా ఉంటాం. దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా జీవాత్మ యొక్క బుద్ధిలో పేరుకపోయినటువంటి ఆ యొక్క మలినాలను ఏరిపారేయడానికి, ఏ రకంగానైతే ఒక బురద అంటే మనం కడుక్కుంటాము, ఏ రకం ముళ్ళు గుచ్చితే తీసేస్తుంటాము, అటువంటి ధారణ అభిప్రాయాలు ఏవైతే గూడు కట్టుకొని ఒక్కొక్క దానిని పెకిలించి దూరం చేసి శుద్ధ ఆత్మతత్వమును జాగృతము ప్రేరేపించేటువంటి వైవిధ్యమే ఈ యొక్క సత్యార్థ ప్రకాశం యొక్క అంతరార్థం. సత్యార్థ ప్రకాశం అంటే ఒక పుస్తకం కాదు, ఒక భావము కాదు. ఆత్మ సంస్కరింపబడడం, ఆత్మ లోపల పేరుకుపోయినటువంటి అజ్ఞానయుక్తమైనటువంటి భ్రాంతియుక్తమైనటువంటి ఏవైతే భావాలు అనండి, ఇంకేమైనా అనండి, ధారణలు ఏవైతే ఉన్నాయో, గూడు కట్టుకొని ఉన్నాయో, వాటన్నింటిని రుద్ది తీసేయడం, తొలగించడం. తొలగించి ఎట్లెట్లా తొలగిస్తుంటే అట్లట్లా బుద్ధి చెమ్మగిల్లడం. ఓహో, దీని అంతరార్థం ఇదా, ఓహో ఇది ఇలాగా, ఆత్మస్వరూపం అంటే ఇదియా, సృష్టి అంటే ఇలాగా,
పరమాత్మ అంటే ఈ రకంగానా, పరమాత్మకు జీవాత్మకు సంబంధం ఈ విధంగా ఉంటుందా అనేటువంటి బుద్ధి చెమ్మగిల్లడం, తెలివి తెలివి తెలివిమంతం కావడం, తెలివిగా ప్రవర్తించడం నిజమైనటువంటి సత్యం యొక్క అర్థాన్ని ప్రకాశించడం అంటే తదనుసారంగా వ్యవహరించడమే సత్యార్థ ప్రకాశం. అందుకే ఇది ఒక పుస్తకంగా భావించడం మన మిడిమిడి జ్ఞానానికి పరాకాష్ఠ. సత్యార్థ ప్రకాశం ఒక దర్పణం. ఆ దర్పణంలో మన ప్రతిబింబాన్ని చూసుకొని సవరించుకోవడమే కాక తదనుసారంగా నడుచుకోవడమే నిజమైనటువంటి ప్రకాశం. నేను తెలివిమంతుణ్ణి కావాలి, నా తెలివితేటల్ని నేను ప్రదర్శించాలి, ఇది నా సత్యార్థ ప్రకాశం. నా వల్లనే ప్రతి ఒక్కరూ తెలివి తెచ్చుకోవాలి, ఆ తెలివి గుండానే తెలివిమంతులుగా వ్యవహరించాలి, తెలివైన పనులే చేస్తుండాలి, తద్వారా అందరూ తెలివిమంతులు అనిపించుకోవడం, అది ఎవరికి వారు వ్యక్తపరుస్తున్నటువంటి సత్యార్థ ప్రకాశం. సత్యం మనిషికి ఒకటి ఉండదు. సత్యం మనిషికి ఒకటి ఉంటుంది. సత్యం వ్యక్తి యోగ్యత, సామర్థ్యం, పరిస్థితి, వ్యవస్థ అనుసారంగా వ్యక్తికి ఒక విధంగా ఉంటుంటుంది. సత్యం అందరికీ ఒక్కటే, దాంట్లో మార్పు అనేటువంటిది ఉండదు. ఎవరైనా సరే, పండితుడైనా సరే, ప్రధానమంత్రి అయినా సరే, పామరుడైనా సరే, పిచ్చివాడైనా సరే, అందరికీ ఒక్కటే, సత్యం సత్యమే, దాంట్లో మార్పు అనేది ఉండదు. సత్యం స్త్రీలకు వేరు, పురుషులకు వేరు, నపుంసకులకు వేరు, పశుపక్షులకు వేరు, ప్రతి ఒక్కరికి వేరు ఉంటుంది. ఒకే అభిప్రాయంలో రెండు కోణాలు వస్తున్నాయి. ఆ రెండు కోణాలలో దయానంద సరస్వతి చెప్పదలుచుకున్నటువంటిది, నీవు ఇలాగా అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి వారిని దర్పణం ముందుకు తీసుకొచ్చి వారి ప్రతిబింబాన్ని చూపిస్తే వారు ఎలాగున్నారో తనను చూసుకొని సవరించుకోవడం, ఎవరికి వారు సవరించుకొని వ్యవహరిస్తుంటారు, తమ తప్పు తెలుసుకుంటారు. దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా చేసినటువంటి మహత్ ప్రయత్నం ఇదే. మన ప్రతిబింబాన్ని చూపిస్తున్నాడు. మేము స్త్రీలం కదా, మేమెందుకు గాయత్రి మంత్రం చదవాలి, మాకేం అధికారం ఉంది? ఇది ఇతర మత సంప్రదాయాల నుండి వస్తున్నటువంటి భావజాలం. స్త్రీ శూద్రో నాధీయత, స్త్రీలు శూద్రులు వేదం చదవకూడదు. ఒకవేళ పొరపాటున చదివితే నాలుక కోసేయాలి, విన్నట్లయితే చెవులో సీసం కరిగించి పోయాలి అనేటువంటి భావజాలం నుంచి మనందరినీ మేలుకొల్పుతూ మన ఆత్మస్వరూపాన్ని దర్పణం ముందుకు తీసుకొచ్చి మనల్ని మనం సవరించుకునేలాగా తీర్చిదిద్దినటువంటి గ్రంథ పుష్పం సత్యార్థ ప్రకాశం. దీంట్లో మనల్ని మనం ఎవరికి వారే సవరించుకునేటువంటిది, చదివేసేటువంటిది కాదు. ఎవరైతే చదివేస్తుంటారో, చదివేటువంటి వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు అనవచ్చు. ఎవరైతే తమను తాము సవరించుకుంటారో వారు మేధావులు, గొప్ప వాళ్ళు అనిపించుకుంటారు.
సవరించుకోవడం, తమను తాను చక్కదిద్దుకోవడం, ఈ సత్యార్థ ప్రకాశంలో ఒక్కొక్క అంశంగా ఈ దయానంద సరస్వతి ఒక వర్గము వాడు, ఒక సంప్రదాయం వాడు కాదు. ఎందుకు కాదు అని అంటే, ఇతను మొదలుపెట్టినటువంటిది విత్తన శుద్ధి నుంచి, జీవకణం నుంచి, బ్రహ్మచర్యం నుంచి. ఆ బ్రహ్మచర్యము పురుషులు పాటించాలి, స్త్రీలు పాటించాలి. కాబట్టి విత్తన దశ నుంచి మొదలుపెట్టాడు. గర్భం కాలేదు, ఇంకా గర్భాధానం చేయలేదు. ఇంకా అటువంటి తొలి దశ నుంచి మొదలుపెట్టాడు. విత్తన శుద్ధి, భూమి సాగు, ఉత్తమమైనటువంటి భూమిలో ఉత్తమమైనటువంటి విత్తనం వేస్తే ఉత్తమమైనటువంటి పంట వస్తుంటుంటది. దయానంద సరస్వతి ఇక్కడ ఉన్నాడు. ఇతర సంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు నేను గొప్ప, నా అభిప్రాయం గొప్ప, మీరంతా నా శిష్యులు, మీరు నన్ను పూజించాలి అనేటువంటి దగ్గర ఉన్నారు. దయానంద సరస్వతి పేరుకుపోయినటువంటి ఏ జన్మలో ఏ విధంగా ఎటువంటి వారి సంపర్కంలో ఏ భావజాలం వింటే ఎటువంటి ధారణలు మనలో గూడు కట్టుకొని ఉన్నాయో ఒక్కొక్కటిగా పెకిలిస్తూ శుద్ధ ఆత్మస్వరూపమును పరమాత్మ సాన్నిధ్యానికి చేర్పించడానికి ఈ యొక్క అనేకమైనటువంటి ఆనిముత్యాలను ఈ సత్యార్థ ప్రకాశంలో పొందుపరచనైనది. అందుకని ఈ యొక్క సత్యార్థ ప్రకాశము ఒక వ్యక్తిది, ఈ సత్యార్థ ప్రకాశము ఒక వర్గము వారిది, ఈ సత్యార్థ ప్రకాశము ఒక సంప్రదాయం వారిది అని అనుకోవడం నితాంత అజ్ఞానం. మనుష్య మాత్రలకు, ప్రాణి మాత్రలకు అని ఎందుకు అనడం జరుగుతుందంటే, జీవాత్మను ఉద్దేశించి ఈ యొక్క సత్యార్థ ప్రకాశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి మరి మనుష్యేతర ప్రాణులేవి ఈ సత్యార్థ ప్రకాశాన్ని చూడలేవు, చదవలేవు. అవి కేవలం భోగయోనులు. కాబట్టి మనుష్య జన్మ భోగయోని, కర్మయోని. ఎవరైతే తమను తాము సంస్కరించలేరో వారు భోగయోనిలో ఉన్నటువంటి ఆ భోగతత్వానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. అటువంటి వారి అభిప్రాయం మా తలరాత, మా అదృష్టం, మా అని ఇటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి వారు. ఎవరైతే తమను తాము సంస్కరించుకుంటారో వారి తలరాతను వారు రాసుకునేటువంటి విధంగా ఈ సత్యార్థ ప్రకాశాన్ని దయానంద సరస్వతి రూపొందించాడు. సత్యార్థ ప్రకాశము ద్వారా దయానంద సరస్వతి మనము ఎక్కడ పుట్టాము, ఎవరి కడుపున పుట్టాము, ఎటువంటి స్థితిలో పుట్టాము, మన చుట్టూ ఎవరుంటారో అది కాదు, అది మర్చిపో. ఇప్పుడు నువ్వు పుట్టావు కదా, నీకు బుద్ధి ఉంది, నీకు కళ్ళున్నాయి, నీకు చెవులు ఉన్నాయి, నీకు నోరున్నది, నీకు కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయి కదా. మరి ఎదిగే వారిని చూసి ఏడ్చే కంటే నీవు కూడా నీకు సాధ్యమైనటువంటి స్థితిలో ఎదుగు అని చెప్పేసి తల్లిదండ్రుల సంరక్షణలో పుట్టించడం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి గర్భంలో, మొదట తండ్రి గర్భంలో ఉండడం, తర్వాత తల్లి గర్భంలో ఉండడం, ఆ తర్వాత చీకటి ప్రపంచం నుంచి ఈ వెలుతురులోకి తల్లిదండ్రుల సమ్ముఖానికి తీసుకొచ్చి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా చూపిస్తూ వాళ్ళు చేసేటువంటి ఆచార వ్యవహారాన్ని,
ప్రత్యక్షంగా చూపిస్తూ, వారు మాట్లాడుకునేటువంటి భాషను ప్రత్యక్షంగా వినిపిస్తూ, వారితో వాద ప్రతివాదముగా అభిప్రాయాన్ని పంచుకునేటువంటి విధంగా మాట్లాడేటటువంటి విధముగా ఈ మనిషి జన్మను తీర్చిదిద్ది భగవంతుడు చూపిస్తున్నటువంటి దానిని దయానంద సరస్వతి ఏ రకంగానైతే భగవంతుడు విత్తన దశ నుంచి ఈ యొక్క ప్రాణి జన్మను 84 లక్షల జీవరాశులను ఉత్పన్నం చేసి ఒక నాటకీయ పరంగా చూపిస్తున్నాడు, ఆ దశలో ఆ తొలి దశలకు వెళ్ళాడు దయానంద సరస్వతి. అందు గురించి విత్తన దశను పట్టుకున్నాడు. ఇతర మత సంప్రదాయాల గురువులకు ఆ విత్తనం అక్కర్లేదు, ఆ తల్లిదండ్రి అక్కర్లేదు, వాళ్ళు ఏ భాష వాళ్ళు అనేటువంటిది అక్కర్లేదు. నా శిష్యులు కావాలి, నన్ను పొగడాలి, నన్ను పూజించాలి, నేను దయదలిచి వాళ్ళకి ఏదైనా ఆశీర్వాదం ఇస్తే దాంతో వారు ఉప్పొంగిపోవాలి, నా చుట్టూ ఉండాలి. అక్కడ ఉన్నారు. దయానంద సరస్వతి ఈశ్వరుని వేలు పట్టుకున్నట్టుగా వేదమంత్ర ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి ఈ యొక్క మదమెక్కినటువంటి భాషలో నేను చెప్పింది నేను చెప్తే అర్థం కాదా, నేను గురువును నీకేం తెలుసు అనేటువంటి భాషను మొదలు పెట్టకుండా, అటువంటి దీన్ని మదము అని అంటుంటారు, అటువంటి దశలోకి వెళ్ళకుండా విత్తన దశను ఒక ఉత్తమ రైతు తన పంట సాగు ఏ రకంగా అందరికంటే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక విత్తనాన్ని ఏరి కోరి ఎన్నుకునేటువంటి విధంగా భూమిని కొనేటప్పుడు ఎటువంటి ఉత్తమ సాగు అయ్యేటువంటి ఆ లక్షణాలను ఏరికోరి ఈ యొక్క స్థలంలో ఈ భూమి అయితే నాకు బాగుంటుందని చెప్పేసి భూమిని ఎంచుకోవడం, విత్తనాన్ని ఎంచుకోవడం ఒక రైతు, సామాన్య రైతు ఏ రకంగా ఇది చేస్తుంటాడో దయానంద సరస్వతి ఈ మనుష్య సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఈ సత్యార్థ ప్రకాశాన్ని ఆ విధంగా తీర్చిదిద్దాడు. అందు గురించి ఈ దయానంద సరస్వతి ఈ యొక్క తన ఉద్దేశాన్ని మన ముందు నెరవేర్చేటప్పుడు ఏమంటున్నారంటే, ఈ యొక్క దయానంద సరస్వతి ఒక వర్గము వాడు, ఒక సంప్రదాయం వాడు అనేటువంటి ముద్ర వేసే కంటే ఇతడు అన్నింటినీ ఖండిస్తున్నాడు, అన్నింటినీ వద్దంటున్నాడు. ఈ అవతారము వద్దంటున్నాడు, మూర్తి పూజ వద్దంటున్నాడు, గురు పూజ వద్దంటున్నాడు, ప్రతిదీ వద్దు వద్దు అని చెప్పేసి నీ ఉద్దేశం ఏంటి? నీవు ఆత్మగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చూస్తున్నావు కాబట్టి ఇది నీ స్థితి, అదిగో పరమాత్మ స్థితి. నీవు ఆ పరమాత్మ వద్దకు చేరుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి నీవు ఈ దారి గుండా, ఈ వేదము గుండా ఆ పరమాత్మను చేరుకో అనేటువంటి పరమాత్మను కల్పించడానికి ఒక మంచివారు ఏం చేస్తుంటారంటే, పిల్లవాడు తప్పిపోయింది అనేటువంటి బాధతో ఏడుస్తున్నటువంటి తల్లిని చూడలేక ద్రవించిపోయి, అనుకోకుండా ఒక సంఘటనలో వాళ్ళ పిల్లవాడు కనిపిస్తే మాయ మాటలు మభ్య పెట్టుకుంటూ తీసుకొచ్చి ఆ పిల్లవాడిని తల్లికి కల్పించి వాళ్ళిద్దరి సంతోషాన్ని ఏ రకమైతే చూస్తుంటారో ఆ విధంగా ఈ ఆత్మను పరమాత్మతో కల్పించడానికి దయానంద సరస్వతి చేసినటువంటి ఈ ప్రయత్నమే సత్యార్థ ప్రకాశం. అందు గురించి మొట్టమొదట ఈ దయానంద సరస్వతి ఇక మత సంప్రదాయాన్ని ప్రారంభించలేదు, ఒక అవతారవాదాన్ని ప్రారంభించలేదు, గురుడ పరంపరను ప్రారంభించలేదు, మానవత్వాన్ని మేలుకొల్పడానికి తను చేసినటువంటి ప్రయత్నం. కాబట్టి ఇతడు గనక పుంజుకుంటే మనకు పుట్టగతులు ఉండవని చెప్పేసి అన్ని రకాలుగా అన్ని వర్గముల వారు దయానంద సరస్వతి మీద దాడి చేశారు. ఏంటంటే, ఇతడు విదేశీ ఏజెంటు, ఇతడు మన కుల దేవతలను ఖండిస్తున్నాడు, ఇతడు
మనల్ని అందరినీ నాస్తికులు చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతో దయానంద సరస్వతిని ప్రజలు తమకు తామే వెలివేసే విధంగా ఒక కుట్ర పని చేసినటువంటి దానికి సమాధానంగానే ఈ యొక్క సత్యార్థ ప్రకాశం మొదటి అధ్యాయము, మొదటి సముల్లాసము. దీంట్లో కేవలం భగవంతుడంటే ఏంటి, భగవంతుని యొక్క గుణగణాలు ఏమిటి, ఆ భగవంతుని గుణగణాలను మనం ఏ రకంగా స్వీకరించాలి, భగవంతుని ఏ రకంగా తెలుసుకోవాలి అనేటువంటి రహస్యమే ప్రథమ సముల్లాసం. ఇది ఈ యొక్క ప్రథమ సముల్లాసం ద్వారా నేను విదేశీయుని కాదు, నేను దైవద్రోహిని కాను, నాకు తెలిసిన, నేను సత్యాన్వేషణలో ఉన్నాను, నాకు తెలిసినటువంటి సత్యం ఈ రకంగా ఉంది, నాకు తెలిసినటువంటి సత్యానికి ఆధారము ఇదిగో వేదము, ఈ వేద మంత్రాల పూర్వకంగా అని దయానంద సరస్వతి ఏ అభిప్రాయం చెప్పినా తనకంటే పూర్వజులుగా ఉన్నటువంటి ఋషిమునులు, అంతకంటే పూర్వంగా ఉన్నటువంటి సృష్టి ఆరంభంలో ఉపదేశించబడినటువంటి వేదం, ఈ వేద మంత్ర ప్రమాణ పూర్వకంగా ఈ యొక్క సత్యార్థ ప్రకాశ గ్రంథాన్ని రూపొందించడం అత్యంత గమనార్హం. ముందు ప్రమాణం, ఆ ప్రమాణాన్ని వేదమంత్రాన్ని తీసుకొని దాని వ్యాఖ్యానంలో ఇంకా మనుస్మృతిలో ఏమన్నారు, దర్శన శాస్త్రాల్లో ఏమన్నారు, బ్రాహ్మణ గ్రంథాల్లో ఏమన్నారు, ఆరణ్యంలో ఏమన్నారు, ఉపవేదాలలో ఏమన్నారు, ప్రతి దానికి ప్రమాణం. అంటే నేను ఉత్తుత్తిగానే మిమ్మల్ని మభ్యపెట్టలేదు, నాకంటే ముందుగా కూడా ఈ విధంగా ఆలోచించడం జరిగింది అని చెప్పడానికి ప్రమాణం. నేను మిమ్మల్ని మాయమాటల్లో పెట్టట్లేదు, మిమ్మల్ని తప్పుదో పట్టించట్లేదు, ఇది అనేక మంది అభిప్రాయం, భగవంతుడి యొక్క నిర్ణయం. మనం ఎన్ని కుప్పిగంతులేసిన, ఎన్ని రకాలుగా దారి తప్పినా మళ్ళీ చివరికి భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరుకోవాలి. కాబట్టి చెప్పుడు మాటలతో తప్పుడు దోవ ఎందుకు పట్టడం? ఇదిగో వేదమంత్ర ప్రమాణం, భగవంతుని యొక్క అభిప్రాయం, ఇగో ఈ దారి గుండా వస్తే నువ్వు ఈ రకంగా నీ ఉద్దేశాన్ని చేరుకుంటావు, నీ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటావు, నీ జీవన్ముక్తిని పొందుతుంటావు అని చెప్పేసి దయానంద సరస్వతి ప్రమాణపూర్వకంగా చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయం, మొదటి సముల్లాసం మొత్తము కేవలం ఈశ్వరుని గురించి, ఈశ్వరుని యొక్క అనేక పేర్లతోటి సంజ్ఞా సంజి, ఆ శబ్దము ఆ భగవంతుడికి ఎలా వర్తిస్తుంటది, ఆ శబ్దం ఏ మూలధాతుతో తయారైంది, దానికి ఆ అర్థం ఏ విధంగా వచ్చిందని, ఆ యొక్క భగవంతుని యొక్క అనేక పేర్లను ఒక్కొక్క దానిని విడమర్చి మూల ధాతు ఏంటి, ప్రత్యయం ఏంటి, అర్థం ఎలా వచ్చింది అనేటువంటిది దాంట్లో మొదటి సముల్లాసంలో చెప్పడం జరిగింది. ఇక రెండవ సముల్లాసంలో ఈ యొక్క దివ్య మానవ నిర్మాణం, భూమి అంటే స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తే శరీరం హృష్టపృష్టంగా తయారవుతుంది. మరియు ఈ యొక్క మాసిక ధర్మం గురించి తాను మెలకువగా ఉండి మంచి ఆహారం సేవించినట్టయితే గర్భాశయ దోషాలని పోతుంటాయి. ఆ తర్వాత భూమిని సాగు చేసి, ఇంకా తర్వాత పురుషుని చేత బ్రహ్మచర్యాన్ని పాటింపజేసి హృష్టపృష్టంగా చేసి ఆ యొక్క శుక్రంలో జీవకణాలు అభివృద్ధి చెందేటువంటి ఆహార పదార్థం యొక్క ఉపదేశంతో ఈ యొక్క పురుషునిలో శుక్రాన్ని వృద్ధి చేయించి ఆ తర్వాత గర్భాధానంతో ఈ యొక్క మనుష్య సమాజానికి పునాది వేస్తున్నాడు దయానంద సరస్వతి. ఈ రెండవ సముల్లాసంలో గర్భంలోకి వచ్చిన తర్వాత గర్భంను రక్షించడం ఎట్లా, గర్భంను రక్షించడం ఎట్లా, గర్భమును రక్షిస్తే ఈ స్త్రీ పురుషుల తత్వం నుండి తల్లిదండ్రుల స్థితికి ఎదగడం, తల్లిదండ్రుల స్థితిగా మార్పు చెందడం, అమ్మ అని పిలిపించుకోవడం, నాన్న అని పిలిపించుకోవడం గురించి, వాళ్ళ యొక్క వంశాన్ని నిలుపుకోవడం గురించి తహతహలాడేటువంటి ఆ యొక్క దీనిని పుంసవన సంస్కారం అంటుంటారు. గర్భం నిలుపుకోవడం. ఆ తర్వాత సీమంతోనైన సంస్కారం, గర్భంలో ఉన్నప్పుడు శిశువును ఏ రకంగా సంస్కరించాలి అనేటువంటి విషయాన్ని, ఆ గర్భంలో ఉండేటువంటి
శిశువును సంస్కరించేటువంటిది సీమంతోన్నైన సంస్కారం వైదికంలో. అవైదికంగా వాళ్ళు భావించేది ఏంటంటే ఒక స్త్రీకి, గర్భంతో ఉన్నటువంటి స్త్రీకి కొత్త బట్టలు పెట్టడం, మంచి తినుబండార పదార్థాలు ఇవ్వడం, తలలో పువ్వులు పెట్టడం, ఇదే అని అనుకుంటారు. అందు గురించి కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించేది ఏంటంటే ఇది మా ఇంట్లో ఎవరు చేయలేదు, మా అత్త చేయలేదు, మా అమ్మ చేయలేదు, ఎవరు చేయలేదు, మాకు అచ్చరాదు అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ గర్భంస్థ స్త్రీని మురిపించడానికి ఆమెకు మంచి బట్టలు పెట్టడం, ఆ పసుపు కుంకాలు పెట్టడం, కొత్త బట్టలు ఇవ్వడం, ఇది ఇంతవరకే చూస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ ద్వారా గర్భస్థ శిశువులో జరిగేటువంటి మార్పులు దానిని గమనించలేకపోతున్నారు. ఆ యొక్క రహస్యాన్ని దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక హృదయం స్పందిస్తున్నటువంటి దానితోటి, తల్లి యొక్క హృదయం స్పందిస్తున్నటువంటి దానితోటి ఈ గర్భస్థ పిండం యొక్క హృదయం కదిలించేటువంటి స్థితిని, కలిపేటువంటి స్థితిని దౌహృదిని అంటే 2 హృదయాలు కలిగినటువంటిది ఆవిడని. మళ్ళీ ఈ సీమంతం యొక్క శబ్దం ఏంటంటే ఈ సీమంతం 2 సార్లు చేయించడం జరుగుతుంటది. ఒకసారి హృదయం అవయవం తయారవుతున్నప్పుడు, రెండవసారి ఈ మస్తిష్కం, వెనక చిన్న మెదడు, ఈ కుడి మెదడు, ఎడమ మెదడు, ఈ 3 మెదళ్ళు కలుసుకునేటువంటి అప్పుడు ఈ యొక్క 3 మెదళ్ళు కలిసేటువంటి దానిని ఆ యొక్క ఒక్కొక్క మెదడు యొక్క సరిహద్దు ఆ 2 అతుక్కునేటువంటి ఆ స్థితిలో దానిని సీమంతం. ఈ విధంగా గర్భస్థ శిశువుకు జరిగేటువంటి ఇది అవైదికులకు తెలియదు కాబట్టి, ఎందుకంటే చెప్పేవారు లేనప్పుడు ఎలా తెలుస్తుంది? ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి 2వ సముల్లాసంలో సీమంతోనైన సంస్కారం మరియు ఈ యొక్క శిశువు పుట్టడం, ఇంకా పుట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది. ఇంకా గర్భంలో ఉన్నప్పుడు ఏంటంటే ఉమ్మనీరు సరిపోవచ్చు, సరిపోకపోతే గర్భిణీ స్త్రీలు గోడకున్నటువంటి సున్నము తినడం, బియ్యంలో వచ్చేటువంటి రేగడి మట్టి, వడ్లను తీసుకొచ్చేటప్పుడు ఆ రేగడి మట్టి పిల్లలు ఉంటాయి, అవి తినడం, ఇంకా కొంతమంది అయితే చాక్ పీసులు లాంటివి తినడం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఆ ఉమ్మనీరులో ఉప్పు తత్వం తక్కువ అయిపోతుంది. దానిని పెంచడానికి ఈ యొక్క గోడ సున్నం తినడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. కొంతమంది పులుపు మామిడికాయలు, చింతకాయలు అట్లా అది వేరు. అదేంటంటే గర్భంలోకి జీవుడు రాగానే తన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంటది. కాబట్టి ఈ గర్భం దాల్చినటువంటి స్త్రీ యొక్క వ్యవహారానికి భిన్నమైనటువంటి వ్యవహారం వచ్చి 2 పోటీ పడుతుంటాయి. కాబట్టి ఏది బలమైంది ఉంటుంటుందో దాని ప్రభావం ఉంటుంటది. అలాంటి స్థితిలో ఏంటంటే తల్లికి చెప్పడం జరుగుతుంటది. ఎందుకంటే బాల్యావస్థ నుంచి ఇప్పుడు ఒక ప్రౌఢావస్థకు ఎదుగుతూ ఉంది కాబట్టి, మొదటిసారి గర్భం దాల్చింది కాబట్టి ఆవిడకు చెప్పడం జరుగుతుంది. తల్లి చెప్పడమే, అత్త చెప్పడమే, అక్క చెల్లెళ్ళు చెప్పడమే, చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళంతా చెప్తారు, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటారు. కానీ ఆమె జాగ్రత్తగా ఉండు అనేసరికి లోపల ఏదైతే జరుగుతుందో దాని గురించి సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవిడ మనస్తత్వం సర్దుకుపోవడానికి, కానీ లోపలకు వచ్చినటువంటి జీవాత్మ యొక్క స్వభావం అది నియంత్రించేటువంటి తత్వం ఉండదు. కాబట్టి ఎక్కువ ప్రభావాన్ని చూపడం వల్ల ఈ యొక్క తల్లి యొక్క ప్రభావాన్ని తగ్గించి తన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి వికారం వస్తుంది. వికారం రావడం వల్ల వాంతులు వస్తాయి. ఆ వాంతులకు విరుగుడే ఈ పులుపు తినడం, మామిడికాయలు తినడం లాంటివి చేయడం ఉంటుంది అన్నట్టు. ఇక ఈ రూపకంగా శిశువు ఈ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆవిడ తినేటువంటి తిండి దాంతో వికారం ఇట్లా వచ్చినప్పుడు ఈ యొక్క పొట్ట శుద్ధి కాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇక పేగుబంధాన్ని తెంచినప్పుడు ఆ యొక్క పొట్ట శుద్ధి కావాలని చెప్పేసి తేనె, నెయ్యి, వీటిని బంగారము స్వర్ణ భస్మం పుటంతో, ఆయుర్వేదంలో చరక సంహిత, సుశ్రుత సంహిత ఏం చెప్తుందంటే ఈ చేతి రేఖలు మునిగేంత వరకు బంగారం భస్మం తీసుకొని నాకించాలి. దీన్ని స్వర్ణ పాశం అంటుంటారు. అది పొట్ట శుద్ధి కావడం, ఇంకేదైనా వికారంతో శిశువు మీద ప్రభావం పడకుండా ఉండడానికి ఈ యొక్క బంగారం దీంతో జరుగుతుంటుంది.
ఇక దాని తర్వాత ఏ రకంగా చదవాలి, ఎటువంటి పేరు పెట్టాలి, ఏ రకంగా విద్యలు నేర్పించాలి అనేటువంటిది 3వ సముల్లాసంలో. ఇక ఆ తర్వాత 4వ సముల్లాసంలో 4వ అధ్యాయంలో చెప్పబడుతున్నది ఏంటంటే బ్రహ్మచర్యం గురించి, మరియు ఆ అగ్నిహోత్రం సంధ్యోపాసన 3వ సముల్లాసంలో చెప్పడం జరిగింది. అగ్నిహోత్రం యొక్క రహస్యం మరియు పఠన పాఠన విద్యను ముగించుకొని ఇక 4వ అధ్యాయంలోకి వస్తే బ్రహ్మచర్యం గురించి, ఆ తర్వాత వివాహ అవస్థ వచ్చినప్పుడు స్త్రీలకు పురుషులకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, మరి వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వారితో వివాహం చేసుకోవాలనేటువంటి వివాహ రహస్యం. మరి ఆ తర్వాత 5వ సముల్లాసంలో ఈ యొక్క 4వ సముల్లాసంలో వివాహం అయిపోయిన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత 5వ సముల్లాసంలో ఈ యొక్క ఏమంటే వానప్రస్థం సన్యాసం గురించి, 6వ సముల్లాసంలో రాజధర్మం గురించి, 7వ సముల్లాసంలో జీవాత్మ గురించి, జీవాత్మ అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, ప్రకృతి అంటే ఏంటి అనేటువంటి రహస్యం. 8వ సముల్లాసంలో సృష్టి వ్యవస్థ, సృష్టి ఏ రకంగా తయారైంది, ఏ పదార్థాలతో తయారైంది అనేటువంటి రహస్యం. 8వ సముల్లాసం తర్వాత 9వ సముల్లాసంలో బంధం అంటే ఏంటిది, మోక్షం అంటే ఏంటిది, మోక్షంలో జీవాత్మ ఏ రకంగా ఉంటుంటది, పరమాత్మ తత్వం ఏ రకంగా ఉంటుంటది, ఎంతకాలం వరకు ఉంటుంటది అనేటువంటి రహస్యం. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఉత్తర భాగం, ఇదంతా 10 సముల్లాసాలు మొదటి భాగంలో చివరిగా ఈ యొక్క 10వ సముల్లాసంలో తిండి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎందుకు తినాలి, ఎటువంటి తిండి తినాలి, ఎటువంటి తిండి తినకూడదు, దాని దుష్పరిణామాలు ఏమిటి అనేటువంటి రహస్యాన్నంతా అభక్ష పదార్థాలను చెప్తూ, ఇంకా మల విసర్జన గురించి చెప్పడం ఎంతవరకు అంటే, ఎప్పటి వరకైతే ఈ యొక్క మలం దుర్వాసన వస్తుందో ఆ యొక్క దుర్వాసన వచ్చేంత వరకు అదంతా వదిలేయదగినటువంటిదే, ఆపకూడదు. ఈ యొక్క ఎక్కువ తక్కువ పొట్టలు పెట్టుకొని ఉంటున్నారు కదా, ఈ పొట్టలు వచ్చేటువంటి అంతా మలం ఆపినటువంటి వారికి పొట్టలు వస్తుంటాయి. ఇంకా ఈ యొక్క భక్షాల 10వ సముల్లాసం తర్వాత 11వ సముల్లాసంలో ఇక మస్తిష్కాన్ని ధారణ, బుద్ధి ఎవరైతే చెప్తుంటారో దైవం పట్ల, మన ఈ హిందుత్వం అనేటువంటిది, క్రిస్టియన్ అనేటువంటిది, ఏ అవతారవాదము, మాతాజీలు, గురువులు, ఈ రకంగా అవతారవాదం ఎంతైతే ఉందో మన భారతదేశంలో ఉండేటువంటి గురుడం పరంపర ప్రతి ఒక్క ధారణను, ప్రతి ఒక్క యథార్థం ఎంత అన్ని విప్పు చెప్పుకుంటూ ఇదంతా సరైనటువంటిది కాదు అనేటువంటిది ఒక్కొక్క విషయాన్ని విప్పి చెప్పుకుంటూ వివరించడం జరిగింది. ఇక 12వ సముల్లాసంలోకి వస్తే దాంట్లో చార్వాకులు మరియు దానితోటి మళ్ళీ ఈ యొక్క జైన బౌద్ధుల గురించి చెప్పడం జరిగింది. 12వ సముల్లాసంలోకి వస్తే ఇక క్రిస్టియన్ల గురించి, 13వ సముల్లాసంలో క్రిస్టియన్ల గురించి, 14వ సముల్లాసంలో ముస్లింల గురించి, ఖురాన్ గురించి చెప్పడం జరిగింది. ఇక అంతా చెప్పిన తర్వాత చివరికి దయానంద సరస్వతి అల్లోపనిషత్తు గురించి చెప్తుంటాడు. అల్లోపనిషత్తు సత్యార్థ ప్రకాశం 14వ సముల్లాసం తర్వాత ఉంటుంటది. ఆ అల్లోపనిషత్తు తర్వాత ఈ యొక్క స్వమంతవ్య అమంతవ్య, ఇంతవరకైతే ఇతరుల గురించి చెప్పినటువంటి దయానంద సరస్వతి స్వమంతవ్య అమంతవ్య ప్రకాశం, దాంట్లో ఏంటంటే తాను విద్యాని దేన్ని అంటున్నాడు, అవిద్యాని దేన్ని అంటున్నాడు, తాను దేవుడు అని దేన్ని అంటున్నాడు, దేవుడు కానటువంటి అనేటువంటి అభిప్రాయాన్ని స్వమంతవ్య అమంతవ్య ప్రకాశంలో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని విడమర్చి ఈ యొక్క 14 అధ్యాయాలలో చెప్పినటువంటి దానిని మరి అందరి దగ్గర ఉంది. సత్యార్థ ప్రకాశం అంటే మనకు తెలుసు కదా, మనం చదివాము కదా అనేటువంటి ఒక చులకన భావం ఏదైతే ఉందో, దాంట్లో ఏమున్నది అనేటువంటి రహస్యం, చులకన భావం ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు.
ఒక మరి విద్యావంతులతోటి మీరు ఎవరితోటైనా సరే ఇంకొకరితోటి చదివితే విన్నట్టయితే దాని మనం ఆ దయానంద సరస్వతి ప్రయోగించినటువంటి ఒక్కొక్క పదానికి మనం ఏం అర్థం చేసుకున్నాము, దాని వెనకాల ఇంకా లోతైనటువంటి అర్థం ఏమిటనేటువంటిది విద్యావంతులు చెప్తుంటారు. కాబట్టి అది గురుముఖ పరంగా తెలుసుకుంటే మరీ మంచిది. ఇక విద్యావంతులు గొప్ప వాళ్ళు ఆచార్యుల లాంటి వాళ్ళకు మనం చెప్పదగినటువంటిది ఏమీ లేదు. కాకపోతే మరి గృహస్థులైనటువంటి వారు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే దయానంద సరస్వతి దయానంద సరస్వతి యొక్క అంతరార్థం ఓం ప్రకాష్ కు పట్టుబడింది ఏంటంటే, మనము ముందుకు వెళ్ళే దాంట్లో మనం పట్టుకునే దానిని దయానంద సరస్వతి ఎక్కడా ముట్టుకోలేదు. దయానంద సరస్వతి ఎక్కడ మొదలు పెట్టాడంటే, ఎక్కడైతే మనకు దారి దొరకక ఆగిపోతామో మనకు దారి చూపించడానికి మాత్రమే శబ్దాలు ప్రయోగించాడు. అంటే ఈ సత్యార ప్రకాశంలో ఉన్నటువంటి శబ్దాలు కానీ, సత్యార ప్రకాశ గ్రంథము కానీ కనబడేది కొంత, కనిపించని అంతరార్థం చాలా ఉన్నదని దీని ద్వారా అభిప్రాయం. ఒక సత్యార్థ ప్రకాశమే కాదు, సంస్కార విధిలోను, ఋగ్వేదాది భాష భూమికలోను దయానంద సరస్వతి గ్రంథాలు ఎంతైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ఇంకా ఇదే కాక వేద భాష్యంలో కూడా 5 రకాలుగా ఒక్కొక్క మంత్రానికి 5 రకాలుగా భాష్యం రాసి దాంట్లో తన అభిప్రాయాన్ని రుద్దటం లేదు. ఏదైతే మనం పట్టుకోగలుగుతుంటామో దాన్ని వదిలిపెట్టాడు. ఏదైతే మనకు ప్రత్యక్షంగా వేద మంత్రాలతో ప్రమాణం దొరుకుతుందో దాన్ని పట్టుకోలేదు. ఎక్కడైతే మనం దారి దొరకక ఆగిపోతుంటామో అటువంటి దిశలో, అందుకే ఒక్కొక్క మంత్రానికి 5 రకాల భాష్యము రాయడం జరిగింది. ఈ 5 రకాల భాష్యము యొక్క అభిప్రాయం ఏంటంటే, ఎవరు ఏ దృష్టికోణంతో చూసినా వేదంలో ఏ లోటు కనపడద్దో అందరికీ వారి వారి దృష్టికోణం అనుసారంగానే దారి చూపించాలి అనేటువంటి రహస్యాత్మకంగా ఈ యొక్క వేద భాష్యం ఉన్నది. ఒకరు భూగర్భ జలాలు వెతుకుతుంటే అదే మంత్రంలో భూగర్భ జలాల గురించి ఉంటుంటది. ఎవరైతే అణుపరమాణు దర్శనం గురించి చూస్తుంటే అణుపరమాణు తరంగాల గురించి దాంట్లో ఉంటుంటది. ఎవరైతే ఆధ్యాత్మిక పరకంగా ఆలోచిస్తున్నారో వారికి ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థం వచ్చేటట్టుగా ఈ రకంగా ఎవరు ఏ విధంగా భావజాలంతో వేదములు తీసినా అందరికీ సుముఖంగా అర్థమయ్యేటువంటి విధంగా దయానంద సరస్వతి చూపించడానికి ప్రయత్నం చేశాడు. అదే ఇతర ఎవరైతే భాష్యం చేశారో వాళ్ళ పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి, వాళ్ళలో ఉండేటువంటి ఈ యోగ్యత నిరూపించుకోవడానికి ఎదుటి వారికి అర్థం కానివ్వండి, కానివ్వకపోనివ్వండి, కానీ అక్కడ అటువంటి పదాలు, కఠినమైనటువంటి పదాలు వాడి ఇంకా కొంతమంది అయితే అశ్లీలంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ వేదాలు అంటే ఒక గొర్రెల కాపరి పాడుకునేటువంటి వాటివి, అవి మనుషులకు ఉపయోగపడనేటువంటివి అని ఎన్ని రాసినా కూడా అది వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో వారి వరకే పరిమితమయ్యాయి. కానీ దయానంద సరస్వతి ఏమంటాడంటే, తనని ఎక్కడ నిరూపించుకోలే, ఇదిగో నేను నా అభిప్రాయం అని ఎక్కడా చెప్పకుండా ప్రమాణపూర్వకంగా హేతుబద్ధంగా ప్రతిదానికి చూపిస్తూ తక్కువ చదువుకున్న వారికి దాంట్లో అర్థం ఉంటుంటది, ఎక్కువ చదువుకున్న వాళ్ళకు ఇంకొక అర్థం ఉంటుంటది, ఇంకా పరిశోధన చేస్తున్న వాళ్లకు మరొక అర్థం ఉంటుంటది. శబ్దాలవే. ఇదే దయానంద సరస్వతిలో ఉన్నటువంటి రహస్యం. అందుగురించి ఈ రకంగా దయానంద సరస్వతిని ఓం ప్రకాష్ అర్థం చేసుకున్నాడు. కాబట్టి మరి తను చెప్పగలిగినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంట్లో మరి ఓం ప్రకాష్ అభిప్రాయం సరైనదే కావచ్చు, లేదంటే తప్పుడుగానే కావచ్చు. మరి ఓం ప్రకాష్ కు కనబడింది ఇది. మరి ఈ విధంగా ఆ యొక్క దయానంద సరస్వతి అంతరార్థాన్ని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటేనే ఈ యొక్క సత్యార్థ ప్రకాశాన్ని మొదలు పెట్టాలి. లేదంటే ఇంకా న్యాయ దర్శనం, ఇంకే వైశేషిక దర్శనం, వేదాంత దర్శనాలు ఉన్నాయి కదా, ఆ దర్శనాలు కానివ్వండి, మళ్ళీ ఋగ్వేదాది భాష భూమిక అనేది ఒకసారి చెప్పుకున్నాము. మళ్ళీ ఋగ్వేదాది భాష భూమిక కానీ ఏదైనా కూడా మీరు ఎంచుకోండి. ఎందుకంటే మరి పోయినప్పుడు
ఇవే శబ్దాలు నేను చదివి మీకు వినిపిస్తే దానివల్ల కాలక్షేపం అవుతుంది. ఆ శబ్దాలు మీరు చదువుకోవచ్చు, చదువు వచ్చినటువంటి వాళ్ళు టీచర్లు మీరు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడేది ఏంటంటే శబ్దాలు అవే ఉంటాయి. అవే శబ్దాలు నాకు ఒక రకంగా అర్థమైతే మీకు ఒక రకంగా అర్థమవుతుంటాయి. అందు గురించి దాని అంతరార్థం లోతుగా తీసుకెళ్తుంది. మరి మీ అభిప్రాయం ఏమంటారో చెప్పండి. ఇదే సత్యార ప్రకాశం కొనసాగిద్దామా లేదా మరి ఇంకేదైనా చూద్దాం అనేది చెప్పాలి. అమ్మగారు ఒత్తిడి తీసుకొచ్చారు కాబట్టి సువర్చలమ్మ గారు, అందుకు మరి ముని గారు కూడా అన్నారు కాబట్టి ఈ యొక్క దీని గురించి మరి నేనైతే చెప్పగలిగినంత వరకు దీంట్లో సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను. మొదలు అయ్యేది రేపటి నుండి. తెలిసిన విషయము ఇంకా కొంచెం మంచిగా తెలుసుకుంటే గట్టిగా అవుతుందేమో అన్నట్ల ఆలోచన అనిపిస్తుంది ఆచార్య. కొంచెం కొంచెం తెలుస్తుంది. ఇక మేమైతే ఇప్పుడిప్పుడే కొత్తగా తెలుసుకుంటున్నాం. బాగుంటుంది ఇది విషయం అనేది అనిపిస్తుంది. బాగుండదాన్ని ఇంకా కొంచెం బాగా చేసుకుంటే బాగుంటుందేమో గట్టిగా. దీని గురించి మాకు పద్యం వస్తుంది ఏమంటే, తప్పులెన్నువారు తండోపదండంబులుర్విజనులాకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వతాభిరామ వినురవేమ. తమ తప్పులను తెలుసుకొని సరి చేసుకొని బాగుపోయేటందుకు సత్యార్థ ప్రకాశం తెప్పినట్ల పద్యం వస్తుంది నాకైతే ఆచార్య. రాజమణమ్మ గారు, భీమరావు గారు చెప్పండి. ఆచార్య నమస్తే. అందరి అభిప్రాయం ఏది ఉంటే అదే ఆచార్య. ఎందుకంటే నేను ఆ అభిప్రాయం దారికి రావడానికి, ఆ అభిప్రాయం తీసుకోవడానికి ఒకసారి దాని గురించి చెప్పాలి కదా సత్యార ప్రకాశం కూడా. అవును. దాని గురించి చెప్పడం జరిగింది కదా. మాకు మేము కొత్తగా వచ్చినాం తెలియదు అంటారు కదా. ఎంత చదివినా తక్కువనే ఆచార్య. మేము తెలుసుకున్నది తక్కువ, వేరే వాళ్ళతో నేను చెప్పినట్టుగా ఎక్కువ. ఏది వినాలైనా ఏదంటే అదే ఆచార్య. భాగ్యలక్ష్మి గారు అంటారు. చెప్పండి ఆచార్య. సత్యార్థ ప్రకాశం చెప్పండి. ముని గారు కూడా అదే కోరారు, సువర్చనం అదే కోరారు, ఇప్పుడు మన శ్యామల గారు కూడా అదే కోరారు. కాబట్టి మళ్ళీ వేద భాష ముందుకు మళ్ళీ చెప్పండి, ఇది ముందు చెప్పండి ఆచార్య. తెలియని వాళ్ళకు కూడా అన్ని తెలుసు, మాకు కూడా ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది ఆచార్య. ప్రభాకర్ గారు చెప్పండి ఆచార్య. సర్వేభ్యో నమస్తే ఆచార్యజీ. సత్యార్థ ప్రకాశం ఎంత మేము చదువుకున్నా పూర్తి అర్థం గ్రహించలేకపోతాం కదా. కొంత దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి గురుముఖత వినడం నేర్చుకోవడం ముఖ్యమని నా ఉద్దేశం. భీమరావు గారు చెప్పండి. ఆచార్య, తెలుసుకోవాల్సింది చాలానే ఉంది అందులో. అది అర్థమైతే అర్థమైతే అని నాకు అనిపిస్తుంది. చెప్పండి మీరు. వరలక్ష్మి గారు. ఓం నమస్తే ఆచార్జీ. మీతోటి విన్నా సత్యార్థ ప్రకాశం మాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు ఆచార్జీ. మీరు లోతుగా చెప్తారని సత్యార్థ ప్రకాశం చెప్పమన్నా. దేవముని గారు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. గాయత్రి అమ్మ గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. ఈ సత్యార్థ ప్రకాశం వల్ల మనకు చాలా జ్ఞానం పొందగలుగుతాం. ఈ మనిషి జీవితం ఏంటి అని అన్ని విధాల్లో మనం దాన్ని నేర్చుకోగలుగుతాం. చెప్పండి ఆచార్య. ఇది చాలా మంచిగా ఉంది. వినే వాళ్ళ ఈ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి చాలా మట్టికి వినిపించడం కూడా జరుగుతుంది ఆచార్య. విజయదుర్గమ్మ గారు. బాలాజీ గారు. ఎప్పుడు అందరు వింటారు కదా ఆచార్య. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరు వింటారు కదా, తెలుసుకుంటారు. అమ్మగారు ఇది ఎందుకు అడగడం జరుగుతుంది అంటే, ఇక సత్యార్థ ప్రకాశం కాదు మనం చదువుకున్నాం, మన దగ్గర ఉన్నదే కదా అని చెప్పేసి మళ్ళీ రాకుండా ఉంటారు. మళ్ళీ ఒక్కరిద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురే ఉన్నారు అనుకోండి, మళ్ళీ అది ముందుకు పోదు కదా. అందుకని అవునా మరి అందరి అభిప్రాయం ఉంటే బాగుంటుంది, ముందుకు పోతుంది. ఓం ఆచార్యజీ. మేము చదువుకున్న మాట వేరు, మీరేమో చెప్తారు కదా ఆచార్య, దాని వివరణ చెప్తారు కదా, ఇంకా చాలా చక్కగా తెలుస్తుంది కదా ఆచార్యజీ. మేము పాఠంలాగా చదువుకుంటే కొంచెం అర్థం, మీరు చాలా చక్కగా అర్థం చేస్తారు కదా ఆచార్యజీ. అందు గురించి ఇప్పుడు అత్యంత దుఃఖదాయకమైన విషయం ఏంటంటే, మన దగ్గర సత్యార్థ ప్రకాశం
దయానందుని అభిప్రాయాన్ని వ్యక్తపరిచే సూటిగా ఉన్న భాష గలటువంటి పుస్తకమే ఇది లేదు. అది చెప్తే ఏంటంటే ఇక్కడ గొడవలు అయ్యేటువంటిది ఏంటంటే మా దాంట్లో తప్పులు చూపిస్తున్నారు, మా దాంట్లో తప్పులు చూపిస్తున్నారు అనేటువంటిది. ఇది మరి నాకు ఓంప్రకాష్కి అయితే అగ్ని పరీక్ష అవుతుంది. సరే, మరి మీ అందరూ ఏకీభవిస్తే దాన్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే తప్పుగా పని చెప్పకూడదు. తప్పుగా అట్లాంటి అధ్యాయాలు చెప్పక ఆచార్య, వేరే అధ్యాయం చెప్పు. ఆహా, స్వామి నువ్వు రాయలేదు కదా అది, ఆ, నీవు రాయలేదు కదా. అదే అందుకనే నేను హిందీ పుస్తకాలు తీద్దామంటే అన్ని అక్కడ మూటలు కట్టి ఉన్నాయి. మరి అవి వాటికి మోక్షం ఎప్పుడు వస్తుంది? అది ఎందుకంటే చదువుకుంటూ పోతే అర్థం తెలియదు సమేస్తుంది. దానికి ఎదుటి వ్యక్తి చెప్తేనే అర్థం అవుతుంది. గురువు ఉంటేనే దానికి సార్థకం ఉంటుంది. సరే, అది ఖండన మండన చేసేసి వదిలేండి ఆచార్య. ఇది ఉన్నది కదా ఈ బైబుల్ దాని గురించి. అది దానికేం మనకి అది ఏం లేదు. కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఇగో దీంట్లో ఇట్లున్నది ఇట్లున్నది అని అంటే మా దాంట్లో అన్ని తప్పులు చెప్తున్నాడు ఈ ఓంప్రకాష్ అని చెప్పేసి వారు అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఓంప్రకాష్ చదివితే అదే పుస్తకం మీ దగ్గర ఉండి మీరు కూడా చూస్తారు కదా. అక్కడ అది వచ్చింది. ఆ క్రిస్టియన్ ముస్లింల గురించి మనకు అంత బాధ లేదు. ఎందుకంటే దాని ఖండన మండన గురించి అవసరం లేదు, మంచి విషయాల గురించి. అదే అందరి దగ్గర సత్యవేద ప్రకాశం అందరి దగ్గర ఉంది కాబట్టి ఆచార్య మీరు చెప్పినానే మనం చూసుకోగలుగుతాం ఆచార్యజీ. అందరి దగ్గర అందరూ సత్యార ప్రకాశం తీసుకోండి. ఇక ఏదైనా చూద్దాం. సాధ్యమైనంత వరకు వ్యక్తుల పేరు బయటకు రాకుండా విషయాన్ని మనం చెప్పుకుంటూ పోవాలని చెప్పేసి. ఖండన మండన ఏం అవసరం లేదు కదా ఆచార్య, మాకు అర్థమయ్యే విధాలు. అంటే అమ్మగారు శబ్దము అక్కడ స్త్రీలింగం ఉండాల్సింది పుల్లింగంగా వాడారు. లేదంటే ఇంక చదువుతూ పోతుంటే కొన్ని వస్తుంటాయి అన్నట్టుగా. ఇక్కడ ముద్రణ దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రకంగా ఉంటుంటాయి అన్నట్టు. సత్యమేమో చెప్పండి ఆచార్య, వేరే వేరే వాళ్ళ గురించి ఎందుకు? సత్యం అంటే మేము గ్రహించడానికి ఆలోచన చేస్తాం. మాకు తెలిసినట్టుగా మాకు అనుకూలంగా మీరు చెప్పండి ఆచార్య. వేరే విషయాలతో మాకేం అవసరం లేదు. అది వ్యక్తి యొక్క దూషణ గాని వాళ్ళ ఆరోపణ గాని అవి కాకుండా కేవలం మూసూటిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఈ విషయం గురువుని విద్య వ్యర్థమే ఆచార్య. గురువున్న విద్య మనం చక్కగా నేర్చుకుంటాం, అర్థం అవుతుంది ఆచార్య. సరే సరే ఆచార్య, స్వామి దయానందుని గురించి పాడమంటారు ఒక భజన? 4 సముల్లాసాలు మాత్రమే మత ఖండనాలు ఉన్నాయి, అంతే కదా? ఆ ఖండన గురించి భయం లేదు. ఆ ఖండన గురించి భయం ఆచార్జీ సత్యాగ్ర ప్రకాశము హిందీలోనే ద్వానే చెప్పండి. తెలుగులో మన అనేకమైనటువంటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. అది అందుకనే పాడండి అమ్మగారు. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. వివిధ సత్య విద్యల వేదాల రక్షకై వీర కంకణము గట్టిన వీరయోధుడు. వివిధ సత్య విద్యల వేదాల రక్షకై వీర కంకణము గట్టిన వీరయోధుడు. ధీరుడు శూరుడు అంబూది కన్న గంభీరుడు. ఏ వంకలేని చంద్రుడు యోగేంద్రుడు. ఎదురులేని వీరుడు అదురులేని శూరుడు మా స్వామి దయానందుడు. వేదమాత కనుల నీరు తుడిచివేయగా వేద జనని బంధాలను త్రెంచివేయగా
వేదమాత కనుల నీరు తుడిచివేయగా, వేద జనని బంధాలను త్రెంచివేయగా, మళ్ళీ లోకాన్ని మంచి మార్గాన నడిపింపగా, తన బ్రతుకు దారవోసిన ధన్య జీవుడు, ఎదురులేని వీరుడు, అదురులేని శూరుడు, మా స్వామి దయానందుడు. లోకమంత ఏకమైన జంకు చెందెనా, తానొంటి వాడననుకొని తాను నొంటి వాడననుకొని వెనుకంజ వేసెనా, రాళ్ళతో రువ్వినా మేను గాయాలతో నిండినా, తన సత్య దీక్ష విడువని త్యాగశీలుడు, తన సత్య దీక్ష విడువని త్యాగశీలుడు, ఎదురులేని వీరుడు, అదురులేని శూరుడు, మా స్వామి దయానందుడు. పాలలోన విషము కలిపి చంపనించిన ఆ పరమ కిరాతకుని తాను ఏవగించెనా, పాలలోన విషము కలిపి చంపనించెనా ఆ పరమ కిరాతకుని తాను ఏవగించెనా, బాధతో బెడలినా తాను మరణము పాలయినా, అభయహస్తమించి వాణిని ఆదుకొనియను, అభయహస్తమిచ్చి వాణిని ఆదుకొనియను, ఎదురులేని వీరుడు, అదురులేని శూరుడు, మా స్వామి దయానందుడు. అతని బాటలో నలోకులంత నడచినా, అతని బాటలో నలోకులంత నడచినా, అతని అడుగు జాడలోన మనము వెడలినా, విందూరా విందూరా ఈ జగమే కనుల విందురా, ఆనందమే చిందురా ప్రణవ కుమారా, ఆనందమే చిందురా ప్రణవ కుమార, ఎదురులేని వీరుడు, అదురులేని శూరుడు, మా స్వామి దయానందుడు. ఎదురులేని వీరుడు. ఓం నమస్తే ఆచార్య అందరికీ. ఈ బాధ మాకు ఇంకెన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఏంటంటే పాలు ఇచ్చేటువంటి తల్లి పాలు ఇవ్వకుండా పని కూడా చేసుకుంటే వాళ్ళతోటి వీళ్ళతోటి కొట్లాడుతుంటే ఆ పాలు తాగే పిల్లవాడికి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంటుందో ఈ రకంగా మీరు వినిపించే విధానం చాలా బాగుంది. ఆ భజనలో లోతైనటువంటి సారం ఉంది, అర్థం ఉంది. కానీ మీరు వినిపించే విధానం ఎట్లున్నది అంటే కొన్ని శబ్దాలు ముందుకు వస్తున్నాయి, కొద్ది శబ్దాలు వెనక ఉయ్యాలు ఊడము ఉయ్యాలు ఊడము. అది ఫోన్ ఉన్నట్టుంది ఆచార్య అట్లా. మరి అందరి ఎందుకు వస్తలేదు అమ్మగారు? ఫోన్ అయితే అందరిది ఎందుకు వస్తలేదు, మీదే ఎందుకు వస్తలేదు? మొదటి నుంచి ఇట్లనే ఉంది. ఫోన్ చేతిలో పట్టుకుంటున్నారా అమ్మగారు? లేదు, టేబుల్ మీదే పెట్టుకున్నా అన్నయ్య. సరే సరే. అదే ఊగుతుంది, వెనక ముందుకు ఊగుతున్న చిత్రం. మంచి, చాలా ధన్యవాదములు అమ్మగారికి. ప్రభాకర్ గారు ముందు తీసుకెళ్ళండి. ఇవాళ మరి వారి పుష్పమ్మ గారు రాలేదు కదా. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు నేను చెప్తానండి. ఏమంటున్నారు అమ్మగారు? నేను ఇవాళ సంజయ్ చెప్తానంటున్నాను. సరే సార్. ఈరోజు సత్యార్థ ప్రకాశం గురించి ఉపోద్ఘాతం తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్క సముల్లాసంలో ఏ విషయాలు ఉంటాయి అనేది తెలుసుకోవడం, 14 సముల్లాసాల గురించి ఒక ఉదాహరణగా కొన్ని విషయాలు తెలుసుకోవడం అయింది, పరిచయం అయింది సత్యార్థ ప్రకాశంది. ఈ సత్యార్థ ప్రకాశంపై అందరి అభిప్రాయాల సేకరణ కూడా
జరిగింది. కాబట్టి అందరూ సత్యార్థ ప్రకాశాన్ని కొనసాగించాలని ఏకీభవించడం. దాంతో రేపటి నుంచి సత్యార్థ ప్రకాశం మనకు ఇక్కడ స్వాధ్యాయంగా పాఠం ఉంటుంది. కాబట్టి ఈ సత్యార్థ ప్రకాశం ఒక విషయాలు చాలా ఉంటాయి అద్భుతంగా. కాబట్టి ఈ కొత్త ఎపిసోడ్ రేపటి నుంచి పాఠంతో ప్రారంభమవుతుంది. కాబట్టి మన మిత్రులకు, బంధువులకు అందరికీ ఈ విషయాలన్నీ తెలియపరిచి వాళ్ళను కూడా ఈ విషయంలో సత్యార్థ ప్రకాశ సత్సంగంలో పాల్గొనేటట్లుగా మనం అందరం చేద్దాం. ఆ విధంగా అందరికీ ఈ పరిచయం చేద్దాం సత్యార్థ ప్రకాశాన్ని అని నా యొక్క కోరిక. తర్వాత ఎపిసోడ్ గురించి ఈ ఎపిసోడ్ని మనమంతా లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ని నొక్కి అందరికీ విషయాలను అందజేద్దాం. ఈరోజు వైదిక సంధ్య విజయదుర్గమ్మ గారు చేయిస్తున్నారు, చేయించాలని మనవి. ఓం. మీ మైక్ బంద్ ఉన్నదమ్మా, మీ మైక్ బంద్ ఉన్నది. నమస్తే అండి. హరి ఓం తత్సత్. ఆచమన మంత్రములు. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. సత్యం యశః శ్రీర్మై శ్రీతాం స్వాహ. శన్నో దేవీరవేష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకర పృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ తప్సోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదధద్విశ్వస్య విశుతోऽసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదో స్వః. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం ప్రాచీది అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యేషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఏషుభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్వస్వం వోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతిస్తరస్థిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఏషుభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్వస్వం వోజంబే దద్మః. ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతి హృదాకో రక్షితా నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఏషుభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్వం వోజంబే దద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి సోమో. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితా సన్నిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్వస్వం వోజంబే దద్మః.
ఓం ధ్రువాది విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుధైషవహతేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిశ్వస్వం వోజంబే దద్మః ఓం భూత్వాది బృహస్పతి అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవహతేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిశ్వస్వం వోజంబే దద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానాభేవ సింధు దుర్దత్యాగ్నిః చిత్రం దేవానాం వదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షష్ఠః ఓం ఉద్యుతం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్ పశ్యేమ శరదస్సతం జీవేమ శరదస్సతం శృణుయామ శరదస్సతం పబ్రవామ శరదస్సతం అదీనాస్యామ శరదస్సతం భూయచ్చ శరదస్సతాత్ ఓం సన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయేత్ సంయోరవిస్రవంతు నః గురుమంత్రం ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం ధన్యవాదములు విజయదుర్గమ్మ గారికి. ఈ సంధ్యోపాసన పూర్తయింది. తర్వాత శాంతి మంత్రం చెప్పాలి ఆచార్య. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఈ ఎపిసోడ్ను అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాం, షేర్ చేద్దాం, గంట సింబల్ నొక్కి అందరికీ ఈ విషయాలన్నీ పంచుదాం. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్కారం.